బ్రహ్మజ్యోతి గారు నిన్న చూసిన దాడి ముప్పాళ్ళ ఘటన ఏదైతే అంటే ఇంత ఓర్వలేనితనం ఈ రోజున సభకు వచ్చే జనాలు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అంటే ఎక్కడికక్కడ బస్సులు ఇవ్వకుండా చేయడం కానివ్వండి, లేకపోతే ఇన్ని రకాలుగా చేసినా కూడా ఎందుకు అంటే గతంలో టీడీపీ హయాంలో ఉన్నప్పుడు ఆయన పాదయాత్రకి ఎక్కడ అడ్డుపడలేదు, లేకపోతే ఆయన ఓదార్పు యాత్రకి ఎక్కడ అడ్డుపడలేదు. దీన్ని ఎలా చూడాలి సార్ బ్రహ్మజ్యోతి గారు? సమాజంలో ఎవరైనా సరే, ఒక వ్యక్తి అయినా సరే, ఒక అంశమైనా సరే అణిచివేతకు గురైనప్పుడు మాత్రమే విప్లవాలు పోరాటాలు ప్రారంభమవుతాయి. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ 6 నెలల్లో గొప్ప పేరు తీసుకొచ్చుకుంటాను, మంచి పేరు తీసుకొచ్చుకుంటానని చెప్పేసి ఇందిరాగాంధీ స్టేడియంలో పలికినటువంటి ముఖ్యమంత్రి 6 రోజులు కూడా పూర్తవకముందే అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ప్రజల సొమ్ముతోటి ప్రజల కోసం ఏర్పాటు చేయబడినటువంటి ప్రజావేదిక కూల్చివేత ద్వారా ప్రారంభమైనటువంటి అణిచివేత కావచ్చు, విధ్వంసం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే కరోనా సమయంలో మాస్క్ అడిగినటువంటి దళిత సోదరుడైనటువంటి దళిత డాక్టర్ అయినటువంటి సుధాకర్ బాబుతో మొదలైనటువంటి ఈ యొక్క దాడులు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న చివరికి 4 సార్లు మంత్రిగా చేసినటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారి మీద కూడా దాడి జరిగింది. నిజంగా కనుక సంక్షేమం చేసి ఉంటే, నిజంగా కనుక అభివృద్ధి చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, మంది మాగోలు కానీ సమాజ హితం కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పాటుపడండి. ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఏమైనా చేసింది ఉంటే చెప్పుకోండి ప్రజల వద్దకు వెళ్ళి. అంతేగాని ప్రజల చైతన్యపరచడం కోసం, ప్రజలకు ధైర్యాన్ని ఇవ్వడం కోసం, ప్రజలకు భరోసాని ఇవ్వడం కోసం ఈ 4.5 సంవత్సరాలు వీళ్ళు చేసినటువంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయాల్ని ప్రజలకు వివరించడం కోసం ప్రజల మధ్యకి వెళ్తే ఇవాళ 4 యువకుల్ని మందు దాపిచ్చి, గంజాయికి అలవాటు చేసి, బిల్డింగుల మీదకి ఎక్కించి, కరెంటు తీసి ఇలా కన్నా లక్ష్మీనారాయణ మీద దాడి చేశారంటే ఇది ఖచ్చితంగా ఓడిపోతున్నాం కాబట్టి తట్టుకోలేక ఈ రోజున అంబటి రాంబాబు ఏదైతే తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు అంబటి రాంబాబు కొంతమంది అమాయకులైనటువంటి పిల్లలకి మందు దాయిపించి, గంజాయి దాయిపించి దాడి చేశారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది. నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, మీరు ఇదే కనుక కొనసాగించాలనుకుంటే సిద్ధం అని చెప్పేసి రోడ్ల మీద బ్యానర్లు కడతా ఉన్నాం. దేనికి సిద్ధమని అడుగుతా ఉన్నా? దాడులకు సిద్ధమా? మోసం చేసినటువంటి నిరుద్యోగులు మరోసారి మోసం చేయడానికి సిద్ధమని చెప్పదలుచుకున్నారా? లేకపోతే దళితుల మీద దాడులు చేసి మరోసారి దాడి చేయడానికి సిద్ధమని చెప్పదలుచుకున్నారా? మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటే మరోసారి ప్రోత్సహిస్తానికి మీరు సిద్ధంగా ఉన్నారని చెప్పదలుచుకున్నారా? నిజంగా కనుక మీరు ప్రశ్నించేటువంటి వ్యక్తులు కానీ, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపేటువంటి వ్యక్తులు కానీ, జనసేన పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పేసి అనుకునేటువంటి వ్యక్తుల మీద కనుక మీరు దాడులు చేయాలనుకుంటే ఇవాళ ప్రజల నుంచి అధికార పార్టీ మీద వస్తున్నటువంటి ఏదైతే కోపాలు ఉన్నాయో వాటిని కనుక మేము రెచ్చగొడితే ఒక నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డితో సహా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య వైసీపీ కార్యకర్త దగ్గర మొదలు పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు తిరిగేటువంటి పరిస్థితి ఉండదు. మీరు 4.5 సంవత్సరాలు కూడా మీకు ప్రజల అధికారాన్ని అప్పచెప్తే సంక్షేమాన్ని, అభివృద్ధిని విస్మరించి మీకు ఓటేసినటువంటి దళిత సోదరుల మీద, మీకు ఓటేసినటువంటి మైనారిటీ సోదరుల మీద, మీకు మద్దతు తెలిపినటువంటి అన్ని సామాజిక వర్గాల మీద మీరు దాడి చేశారు చెప్తే ఏ రోజు కూడా ఆ సామాజిక వర్గ అభివృద్ధి కోసం కానీ, ఆ సామాజిక వర్గ సంక్షేమం కోసం మీరు ఏమి చేయలేదని చెప్పి రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. దానికి సూచక చంద్రబాబు నాయుడు గారు రాకదలరా అంటే ఆ రోజున కనిగిరి నుండి ఈ రోజున రాజమండ్రి, అదేవిధంగా పొన్నూరు వరకు కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బడులు మానేసి, పొలాలు మానేసి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చి రా కదలరా అంటే మేము ఉన్నాము, మేము సిద్ధం అని చెప్పేసి, సంసిద్ధం అని చెప్పేసి ప్రజలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరైతే నిన్న కన్నా లక్ష్మీనారాయణ గారి మీద దాడి చేశారో వారికి నేను ఒకటే హెచ్చరిస్తా ఉన్నా, ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేదు. ఒకవేళ పులివెందుల సంస్కృతిని గుంటూరుకో, పులివెందుల సంస్కృతిని ఉత్తరాంధ్రకు తీసుకురావాలనుకుంటే మీ సవాలు నేను కూడా స్వీకరిస్తా. దమ్ము ధైర్యం ఉంటే సమయం చెప్పండి, ప్లేస్ చెప్పండి, చూసుకుందాం తప్పితే అమాయకులైనటువంటి కాలేజీ పిల్లలకి గంజాయి దాపిచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద కనుక దాడి చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోం. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా మేము చేస్తాం. దాడికి ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తాం. సిద్ధం అంటే చెప్పండి, మేము సంసిద్ధంగా ఉన్నాం. అంతేగాని కరెంట్ ఆపేసి అర్ధరాత్రి పూట మీరు భయపెట్టాలని చూస్తే భయపడటానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేరని చెప్పి హెచ్చరిస్తారు. ఈ రోజున అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి 5 కోట్ల మంది ప్రజలతో పాటు సొంత చెల్లెలు, రక్తం పంచు పుట్టిన చెల్లెలు కూడా ఈ రోజున ఆవిడ మోసపోయి బయటకు వచ్చి చెప్తున్నా కూడా ఆవిడని కూడా ఒక చంద్రబాబు నాయుడు గారి స్టాంప్ క్యాంపైనర్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి. అంటే పైగా వైఎస్ఆర్ పేరు పెట్టుకోకూడదు అంటారు, లేకపోతే ఆవిడ కేవలం చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ని మాట్లాడుతున్నారంటారు. అంటే తనదాకా వస్తే తల్లి చెల్లి కూడా ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండరా సార్?
నువ్వు రాష్ట్ర ప్రజలనే మోసం చేసినటువంటి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ కుటుంబ సభ్యులైనటువంటి ఒక 5గురిని మోసం చేయడం పెద్ద సమస్య కాదు. ఎందుకంటే తనే స్వయంగా చెప్పింది, నేను ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కోసం అన్న వదిన బాలాన్ని అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి 3200 కిలోమీటర్లు తిరిగితే నన్ను వాడుకొని వదిలేశాడు మా అన్న అని చెప్పేసి ఒక పక్కన చెల్లెలు చెప్తా ఉంది. నిన్న మొన్న తలశీల రఘురాం గొల్లపూడిలో ఉంటే తలశీల రఘురాం గారి ఇంటికి వచ్చినటువంటి విజయమ్మ 5 కిలోమీటర్ల దూరం కూడా లేనటువంటి తాడేపల్లి ప్యాలెస్కి రాకుండా మళ్ళీ హైదరాబాద్ వెళ్ళింది. ఈ రోజున మీ అమ్మ నీకు సహకరించట్లా, ఈ రోజున మీ సొంత చెల్లెలు శర్మిల సహకరించట్లా, ఈ రోజున మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డి నీకు సహకరించట్లా. నువ్వంటే భయపడిపోతా ఉన్నారు. నీ బాబాయిని చంపిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రతి పౌరుడు కూడా భయపడతా ఉన్నాడు, ఇటువంటి వ్యక్తిగా మేము ఓట్లేసిందని చెప్పేసి. అందుకు అతీతమేం కాదు కదా వాళ్ళ కుటుంబ సభ్యులు. జగన్మోహన్ రెడ్డి బయట ఏంటి లోపల ఏంటంటే పూర్తిగా తెలిసినటువంటి వ్యక్తులే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని విస్మరిస్తూ ఉన్నారు. అటువంటప్పుడు ఈ ప్రజలు విస్మరించడంలో అనైతికమేం కాదు. మరొక విషయం చెప్తా ఉన్నాను, షర్మిల ఒకటి అడిగింది, నేను నా ఆస్తులు అడగడానికి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తే నా జుట్టు పట్టుకొని మా అన్నయ్య జగన్మోహన్ రెడ్డి గోడకేసి కొట్టాడు, దానికి సాక్ష్యం సజీవ సాక్ష్యం విజయమ్మ అని చెప్పింది కదా. ఇప్పుడు కాబట్టి వాళ్ళ కుటుంబం సమస్య ఇది. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని విడదీలా అంటే ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం జగన్మోహన్ రెడ్డి గారిని విస్మరించిన ప్రతి ఒక్కరిని కూడా చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రికనో దత్తపుత్రుడని చెప్పేసి మాట్లాడి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలిశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం షర్మిల గారు రాజకీయం చేస్తూ ఉన్నారు. నీకు చేతనైతే ఈ రాష్ట్రానికి 4.5 సంవత్సరాలు ఏం పీకేవో సమాధానం చెప్పు, ఈ రాష్ట్రానికి నువ్వు ఏం అభివృద్ధి చేసావో సమాధానం చెప్పు. అంతేగాని విమర్శకి ప్రతి విమర్శ సమాధానం కాదని చెప్పేసి మేము భావిస్తాం. చివరిగా బ్రహ్మం చౌదరి అంటే ఇంకొక కొద్ది రోజుల్లోనే ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రోజున అంటే దారిని పోయే వాళ్ళనే కదిలించి మరి ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి ఉన్న ఈ నేపథ్యంలో అంటే తెలుగు యువతనో లేకపోతే కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ మీద కేసులు బనాయించే పరిస్థితులు ఉన్నాయా? అంటే ఇదంతా వ్యూహంలో భాగం అనుకోవచ్చు అంటారా మిమ్మల్ని రెచ్చగొట్టడం? నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడు, దళితులు నా మనసులు, మైనారిటీలు నా మనసులు, బలహీన వర్గాలు అని మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు దాడి చేసింది 4.5 సంవత్సరాలు ఎవరి మీద? దళితుల మీద దాడి చేసావు, మైనారిటీల మీద దాడి చేసావు, బీసీల మీద దాడులు చేసావు. చివరికి ఎల్జీ పాలిమర్స్ విషయంలో ప్రశ్నించినటువంటి రంగనాయకం విజయవాడలో, గుంటూరు జిల్లాలో, గుంటూరులో శంకరులాస్ ఓట్లు ఎవరంటే రంగనాయకం అని చెప్తారు. ఏ పార్టీ కాదు వాళ్ళు, కానీ అటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి సిఐడిని ప్రయోగించి భయభ్రాంతులను గురి చేశారు. ఈ రోజున నువ్వు 4.5 సంవత్సరాల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి సామాజిక వర్గంలో, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి వ్యక్తి మీద నువ్వు కేసులు పెట్టావు. ఈ కేసులు మాకు అలవాటు అయిపోయినాయి. మేము భయపడేటువంటి వ్యక్తులం కాదు. దెబ్బతిన్న పులి ఎంత కసితో ఉంటుంది. ఈ రోజున రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు, అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలో పనిచేస్తున్నటువంటి యువత, విద్యార్థులు అదే కసితో ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా నేను సిద్ధం అంటున్నాం కదా, మేము కూడా తిరిగి సంసిద్ధం అని చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో తెలుసుకుందాం, అంతేగాని పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని, లేకపోతే మా నాన్న ఇచ్చినటువంటి ఒక సాక్షి పేపర్, సాక్షి టీవీని అడ్డం పెట్టుకొని, లేదంటే ఒక టీవీ నన్నో లేకపోతే మరొక ఛానల్లో బ్లూ చిన్న అడ్డం పెట్టుకొని నేను ప్రజలను భయపెడతా అంటే చూస్తూ ఊరుకోలేరు. మరొకసారి నేను ఉన్నాను, నేను వస్తున్నాను అని చెప్పినా కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఎవరు లేరు. తప్పకుండా నువ్వు ఏదైతే చెప్తా ఉన్నావు 151 సీట్లు గతంలో వచ్చి ఇప్పుడు 175 అంటున్నావు, నీ సీట్లో నువ్వు గెలిచి ప్రజలకు సమాధానం చెప్పి చిట్ట చివరికి అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ పాత్రనైనా సరే పోషించడానికి ప్రయత్నించమని చెప్పి మేము యూట్యూబ్